కీలకమైనటువంటి అంశం ఏంటంటే తన ముందు తనుకి ఒకటి ఏజ్ పరంగా ప్రాబ్లం లేదు, మెయిన్ అది. వయసులో ఉన్నాడు కాబట్టి ఇవాళ కాబట్టి రేపు. ఇంకోటి ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు, లేకపోతే కనుక తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నప్పుడు, కేసులు గోళలు ఉన్నప్పుడు వాటిని జనం పట్టించుకుంటున్నారా? హేమంత్ సోరెన్లు ఇవన్నీ చూస్తున్నాం కదా. వాళ్ళకి కూడా ఇప్పుడు హేమంత్ సోరెన్ జైల్లో పెట్టాక సీట్లు వచ్చినాయి. అట్లాగే వీళ్ళకి కాబట్టి కేసులు ఈ ఇష్యూస్ గురించి కొత్తగా ఇంకోటి ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. న్యాయస్థానాలు అయితే గీతే 4 రోజులు జైల్లో ఉంచుతున్నారు, తర్వాత బెయిల్ మీద వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతుంది. 2 సంవత్సరాలకు పైబడిన జైలు శిక్ష పడకూడదని మాత్రమే కోరుకోవాలి. అంతే, అదొకటే డేంజర్. అదైతే జగన్కి సమస్య, అనర్హత. అది కూడా ఈ 5 ఏళ్లలో అయితే. క్రిమినల్ కేసులు 100 పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెడితే ఏమైంది? అవును, ఏం కాదు. కాకపోతే సమస్య ఎక్కడంటే పార్టీని సర్వైవ్ చేయడానికి పెద్ద సమస్య తనని వదిలిపోయిన రెడ్లను వెనక్కి తెచ్చుకోవడం. అవును, ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతూ అది సాధ్యమా? సోషల్ ఇంజనీరింగ్ అంటూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ రెడ్ల సీట్లు కూడా బీసీలు కావడం, తనలో వేసుకున్నదైతే ఒక కామన్ మ్యాన్గా మనకు మంచిది. ఏంటి